ప్రియులారా, దేవుని నామం పెట్ట మీ అందరికీ, నా దేశ ప్రజలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఏంటంటే ఇది చాలామందికి ఉండేటటువంటి ఆలోచన. దాన్ని ఒక ఆలోచన రూపంలో తీసుకురాలేకపోవచ్చు, కానీ భావన అయితే ఉంది. నాకు వేరే ఛానల్ లేదు కాబట్టి మాకున్నటువంటి ఈ ఛానల్లోనే దీన్ని నా దేశ ప్రజలందరితోనూ, దేవుని గురించి పోట్లాడుకుంటున్నటువంటి వారందరితోనూ అందించాలని ఆశపడుతున్నాను. మీరు thumbnail చూసే ఉంటారు కదా. దేవుళ్ళు పోట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మనకి ఆ దేవుడు అసలు ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనుషులు పోట్లాడుకుంటున్నారు దేవుళ్ళ గురించి. ఏ దేవుడు, నేనే దేవుడినని మరి చెప్పాలని మనుషులు అడగట్లా. ఎవరు దేవుడు, నిజమైన దేవుడు అని అడక్క, మనుషులు మేము నమ్మిందే దేవుడు అనే విధానంలో వాళ్ళు ఎవరైనా కానీ, నేను క్రిస్టియన్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను, మనం పోట్లాడుకునే కన్నా దేవుడికి కూడా ఎవరో దేవుడు తెలియజేస్తే బాగుంటుంది. నేను బైబిల్లో ఉండదు చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నానండి. దేవుని గురించి మనుషులు పోట్లాడుకుంటున్నారు ఒకటి. రెండోది చంపుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. మూడోది మందిరాలని, గుడుల్ని, చర్చిల్ని, మసీదుల్ని, గురుద్వారాలని, బౌద్ధ ఆలయాల్ని, ఇట్లా దేవుల ఆలయాన్ని చెప్పేటటువంటి వాటిని భయం లేకుండా కూల్చేస్తున్నారు. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు అయితే ఒకటి కట్టిన కట్టడాన్ని ఇంకోళ్ళు కూల్చేస్తారు. ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే, వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకోటి కట్టిన కట్టడాన్ని ఇంకోళ్ళు కూల్చేస్తారు. వాళ్ళు డ్యాములైనా, మంచి కట్టడాలైనా, కోట్ల రూపాయలు హెచ్చించినా తీసేస్తారు, లేకపోతే దాన్ని వేరే విధంగా మలుస్తారు, లేకపోతే దాని విషయంలో ఏదో ఒక భయంకరమైన నష్టం కలిగిస్తారు. ఎందుకంటే గతంలో కట్టినటువంటి పాలకుడు పేరు రావద్దు, వాళ్ళ పేరు భూమి మీద ఉండొద్దు అనే దురుద్దేశం కూడా వాళ్ళ జీవితాల్లో ఉండటం. ఇంకొక కారణం ఏంటంటేనండి, అది వాళ్ళ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, దేశం సొమ్ము. అట్లా కూల్చేస్తారు. కానీ గుడి మాత్రం, నాలుగోది గుడి, చర్చి, మసీదు, లేకపోతే గురుద్వారాలు, లేకపోతే బౌద్ధాలయాలు, ఇట్లా ఎవరు ఏది ఆరాధించుకుంటారో ఆ దేవుని ఆలయాలు, ఇవన్నీ దేవుని ప్రజలు ఆరాధిస్తారు అనే దైవ సహాయం కొరకు దేవుని పేరట కట్టేవి, ఇవి దేవుని సొమ్ముతో కట్టేవి, దైవ ఆరాధన జరిగే స్థలాలు, దేవుని సొమ్ము అనే భయం కూడా లేకుండా కూల్చేస్తున్నారు. దేవుని కోసమే దేవుడి ఆలయాలను కూల్చేస్తున్నారు. ఒకళ్ళు నమ్ముకున్న విశ్వాసాన్ని ఇంకొకరు కూల్చేస్తున్నారు. ఒకళ్ళు నమ్ముకున్న విశ్వాసం గురించి ప్రార్థిస్తుంటేనో, పూజ చేస్తుంటేనో, మరి నమాజ్ చేస్తుంటేనో ఇంకోళ్ళు ద్వేషించి కూల్చేస్తున్నారు. వాళ్ళే కూల్చేసుకుని, లేకపోతే చోరీలు చేసుకుని ఇంకొక విశ్వాసుల మీద నెట్టేస్తున్నారు. ఇది చాలా ఘోరం. రాజకీయ నాయకులు వాళ్ళ ప్రలోభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఒకళ్ళ మధ్యన ఒకళ్ళు తగాదాలు పెట్టడం కూడా చేస్తారు. అయితేనండి, నేను ఒక మాట చెప్తా, దేవుని జ్ఞానం లోకాధికారుల్లో ఎవరికీ అర్థం కాదు. లోకానుసారమైన రాజకీయ నాయకులకు అస్సలుగా అర్థం కాదు. వాళ్ళ ప్రయోజనం కోసమే మనుషుల్ని చాలా ప్రేరేపించి దేవుడిని అడ్డం పెట్టుకుని ఈ రోజునేంటి, గత రోజుల్లో కూడా ఈ గొప్ప భయంకరమైన సంఘటనలు జరిగించారు. చాలా చూస్తాం చరిత్రలో, ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. అప్పుడు అజ్ఞాన కాలం, ఇప్పుడు జ్ఞానం విస్తరించిన సమయం. ఒకరినొకరు గౌరవించుకుని ఒకరికొకరు వృద్ధి పొందే ఈ సమయంలో, ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన ఈ సమయంలో, ఒకరికొకరు తోడుగుండాల్సిన సమయంలో చాలా భయంకరమైన సంఘటనలు చేస్తున్నారు. ఇంకొకటి అండి, 5వ అంశం, ఒక్క ఇంట్లోనే ఒక్క కడుపున పుట్టిన వారికి దేవుళ్ళని పంచుకుని వాళ్ళ యందు విశ్వాసం ఉంచి ఆ విధంగా
పూజా భక్తి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క దేవుడిని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. 6వ అంశం, కొందరు దేవుడే లేడనే భావన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం పక్కన పెడదాం. వాళ్ళు కూడా ఈ దేవుళ్ళ కోసం, అసలు దేవుడు లేడని ఉండటానికి కారణాలు కూడా కొంతమంది ఏంటంటే, నాకు తెలిసి దేవుడు లేడని చెప్పే వాళ్ళ గురించి అర్థం చేసుకుని దేవుడి పేరుని అడ్డం పెట్టుకుని చాలా అఘాయిత్యాలు చేస్తున్నారని, చాలామంది దేవుడే లేడు, దేవుడు ఉంటే ఇట్లాంటివి జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటున్నాడు అనే భావంతో చాలామంది దేవుళ్ళని పూజ చేసేవాళ్ళు అట్లా మానేసి దేవుడు లేడనే పరిస్థితులకు వచ్చి దేవుడే లేడని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళు కూడా. 7వ అంశం, దేవుణ్ణి ఆరాధించేది మనసుతో, ఆత్మతో, మరి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు హృదయంలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటేనే కదా. 8వ అంశం, దేవుడు మనలో ఉంటేనే మనలో కలిగే ఫీలింగ్స్ అన్నిటికీ జవాబిస్తాడు. అదే గుడి కానీ, చర్చ్ కానీ, మసీద్ కానీ, బౌద్ధాలయాలు కానీ, ఇంకా ఏదైనా గురుద్వారాలు కానీ, ఇంకేదైనా సరే. 9వ అంశం అండి, దేవుడు ఎంతో పెద్దోడు, గొప్పోడు. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, అందరి హృదయాలను, మనసులను, తలంపులను, ఆత్మను ఎరిగినవాడు. అలాంటి వాడే దేవుడు. 10వ అంశం, దేవుడు అక్షయుడు, క్షయం కానివాడు. అక్షయుడు అంటే క్షయం కానివాడు, మార్పు లేనివాడు, అనంతయామి, సృష్టికర్త, ప్రజాపతి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన లంచం కూడా పుచ్చుకోడు. ఆయన అడ్డగోలు సొమ్ముని కానుకలుగా స్వీకరించడం, అట్లా స్వీకరించి మేలులు చేయడు. అది ఏ మతంలోనైనా చేయడు. 11వ అంశం, ఆయన ఎవరో తెలుసుకోలేక అడగక, నీవు అసలు ఎవరివయ్యా, మాకు బయలుపరుచుకో, నాకు నిజదేవుడు కావాలని అడగక, నా దేవుడే నిజదేవుడని దేవుడి గురించి మనుషులుగా కలిసిమెలిసి ఉండవలసిన మనం తన్నుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, దూషించుకుంటున్నాం, ద్వేషించుకుంటున్నాం, ఆఖరికి చంపుకుంటున్నాం. ఇలా చేసుకుంటే 12వ అంశం ఏంటంటే, దేవుడే మిగులుతాడు. దేవుళ్ళు అనబడేవాళ్ళే మిగులుతారు, మనుషులు చచ్చిపోతారు. దేవుళ్ళు లేననే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. వాళ్ళు ఇది కాదురా బాబు, ఇట్లా అన్యాయంగా ఉండబాకండి, ఇట్లా చేసినవాడు దేవుడు ఎట్లా అవుతాడు, అన్యాయం చేసి ఇచ్చేవాడు దేవుడు ఎట్లా అవుతాడు అంటే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఇట్లా మనమే దేవుడి కోసం కొట్టుకుంటుంటే దేవుళ్ళు తప్ప మనుషులు మిగలరు. కాబట్టి మనం ఒక పని చేద్దాం ఈ సమయంలో అని నాకు అనిపించింది. ఏంటంటే, దేవుడినే మనం అడుగుదాం. ఏమనంటే, కాబట్టి నా ఆలోచన మీకు నచ్చితే ఈ బాధ్యత దేవుళ్ళకి అప్పగిద్దాం. ఎవరు నిజ దేవుడు, మా అనుమానం తీర్చండి అని అడుగుదాం. ఇది భారతదేశం బాధే కాదు, ప్రతి దేశం, ప్రతి పౌరుని ఆవేదన. ఏది అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు ఉన్నాడు, అందుకే మనం తనులాడుతున్నాం దేవుడిని కలుసుకోవాలని. ఆ దేవుడు ఎవడో మాకు కావాలి, మీరే ఆ దేవుళ్ళు తెలుసుకుని, దేవుళ్ళారా మీరు తెలుసుకుని మాకు తెలియజేయండి అని దేవుణ్ణే భక్తి, ప్రార్థన శక్తులతో మనం అడిగి దేవుడిని ఆరాధిద్దాం. మనం నిజంగా ఏ గుళ్ళోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారాల్లోనైనా, లేకపోతే బౌద్ధాలయాల్లోనైనా దేవుడు ఉంటే మనం ఆయన యొక్క ఆలయాలను కూల్చేసిన, ఆయన భక్తుల్ని చంపేసిన దేవుడు ఊరుకుంటాడా? మనందరం ఆయన ప్రజలు, అందుకనే మన పొరపాట్లను క్షమిస్తున్నాడేమో. ఒకవేళ క్షమించక మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తే మనకొచ్చే భయంకరమైన సంఘటన ఎంతో ఘోరమైంది. కాబట్టి దేవుళ్ళని మిగులుతాం కాదు, కానీ మనం మిగిల్చి దేవుడిని ఆరాధించడానికి మనం కూడా ఉండాలి. కాబట్టి ఆ దేవుళ్ళు చొరవ తీసుకునేటట్టుగా మనం వాళ్ళకి ఒక అప్లికేషను, ఏంటంటే పెద్ద అప్లికేషన్ ఏం కాదు, అసలు నిజ దేవుడు ఎవరు మాకు బయలుపరచండి, మేమే కొట్టుకుని తన్నుకుంటున్నాం మీ పేరట అని దేవుడికి తెలియజేద్దాం. ఇది నా మాటలో ముగిస్తున్నా. ప్రార్థన.